2026వ సంవత్సరం తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అదృష్ట సంవత్సరంగా చెప్పవచ్చు. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏలినాటి శని భయం లేదు. పైగా 3 ప్రధాన గ్రహాలు మీకు రాజయోగాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా 11వ ఇంట్లో రాహువు అంటే లాభస్థానం సంచారం వలన మీరు ఊహించని విధంగా ధన లాభాలు, కోరిన కోరికలు నెరవేరడం మరియు సామాజికంగా ఉన్నత స్థాయిని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. దీనికి తోడు 6వ ఇంట్లో శని అంటే శత్రుస్థానం సంచారం వలన శత్రువులపై పూర్తి విజయం, పాత అప్పుల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం మరియు ఆరోగ్యపరంగా పూర్తి బలం లభిస్తుంది. మే 2026 వరకు 9వ ఇంట్లో గురుడు భాగ్యస్థానం ఉండడం వలన మీ యొక్క అదృష్టం తారాస్థాయిలో ఉంటుంది. ఉన్నత విద్య మరియు విదేశీ ప్రయాణాలను ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. అంతేకాదు వృత్తిపరంగా మే 2026 తర్వాత బృహస్పతి మీ 10వ ఇంట్లోకి కర్మస్థానం ప్రవేశించినప్పుడు మీ కెరీర్ కొత్త శిఖరాలను చేరుకుంటుంది. కొత్త ఉద్యోగం, ప్రమోషన్లు మరియు పనిలో గొప్ప గుర్తింపు లభించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. దీనివల్ల మీరు చాలా బిజీగా ఉంటారు. అయితే ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఏకైక విషయం 5వ ఇంట్లో కేతు సంచారం. దీని వలన సంతానం విషయంలో కొద్దిపాటి ఆందోళనలు, అలాగే వారి విద్య లేదా ఆరోగ్యం గురించి చింతలు లేదా ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం ఉండవచ్చు. స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్స్ కు దూరంగా ఉండడం చాలా మంచిది. కేతు దోష నివారణకు ప్రతిరోజు గణపతిని ఆరాధించడం మరియు రాహు ఇచ్చే శుభ ఫలితాలను పెంచుకోవడానికి దుర్గాదేవిని పూజించడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చు.